బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తుంది. 6వ తరగతి విద్యార్థినులు మండంగి హేమలత, కోలక అనసూయ, కొండగొర్రె అనుశ్రీ ఒక్కసారిగా వాంతులు విరేచనాలతో అస్వస్థకు గురయ్యారు. దీంతో పాఠశాల ప్రాంగణంలోనే వైద్య సిబ్బంది సెలైన్ బాటిళ్లు ఎక్కించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆరిక, ప్రణవి, శృతిదేవి అనే విద్యార్థినులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. హాస్టల్లో తాగునీటి నాణ్యత, ఆహార పరిశుభ్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతి గృహాల్లో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడమే కారణమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో పిల్లలను భరోసాతో గురుకులంలో చేర్పించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం పురుషోత్తం రాంబాబు లైవ్ లో అందిస్తారు. మన్యం జిల్లాలో ఉన్నటువంటి కురుపాంలో అయితే మాత్రం ఉన్నటువంటి ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఉందంటే గురుకుల పాఠశాలలో అయితే మాత్రం ఇప్పటికే డయేరియాతో లక్షణాలతో బాధపడుతున్నారని చెప్పి ఇప్పటికే ప్రస్తుతం గత 2 రోజుల నుంచి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలో అయితే మాత్రం విద్యార్థులను అయితే చేర్చి వైద్య సేవలు అందిస్తున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చిందని చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థినులందరినీ కూడా అయితే మాత్రం గోప్యంగా అయితే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి వైద్య సేవలు అయితే అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళు విద్యార్థులు ఏదైతే ఈ డయేరియా లక్షణాలతో వంతుల విరేచనాలతో మాత్రం చెప్తున్నట్టు ఒకరికి ఒకరు అలాగా సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే ఇదే పాఠశాలలో మాత్రం జాండీస్ వచ్చి 2 విద్యార్థులు మృతి చెందిన విషయం కూడా తెలిసింది. అది రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం దానిపైన అప్పుడు కూడా ఆగమేఘాలపై ఆ స్కూల్ను పర్యవేక్షించారు. అదేవిధంగా స్కూల్ సంబంధించిన ఏదైతే శానిటేషన్ చేయించారో, క్లోరిడేషన్ అంటే ఏదైతే ట్యాంకులు ఉన్నాయో ట్యాంకులు కూడా క్లీన్ చేయించి దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పుడు కూడా మళ్ళీ ఇదే కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఏంటంటే డయేరియాతో అంటువ్యాధి అక్కడ ప్రజలను, అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటర్ కలుస్తుమా లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ లో లోపమా అనేది, లేదంటే హాస్టల్ అనుమతిస్తున్నటువంటి ఫుడ్ లో లోపం అనే దానిపైన పూర్తిగా తెలియాల్సింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు? ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది చూసినట్లయితే ఏదైతే కురుపాం పిహెచ్సిలో అయితే మాత్రం ప్రస్తుతం 6 బాలికలకైతే మాత్రం ఇప్పుడు వాంతుల విరేచనాలతో బాధపడుతున్నారు. వాళ్ళకైతే మాత్రం వైద్యులు అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టే గత 2 రోజుల క్రితం కూడా ఇలానే 1, 2, 3గా అలా 1 by 1 అయితే ఈ వాంతుల విరేచనాలతో బాధపడుతూ ఉన్నటువంటి ఏదైతే కురుపాం హాస్టల్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే మాత్రం వాళ్ళని ఆ పిహెచ్లో జాయిన్ చేస్తున్నారు, చేసి వాళ్ళకి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాంబాబు, విద్యార్థులకు మొదటగా లక్షణాలు ఎప్పుడు కనిపించాయి? అలాగే పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించిందా? ఏదైతే ఈ విద్యార్థులకి వాంతులు విరేచనాలతో పాటు కడుపు నొప్పి కూడా వాళ్ళకి వస్తుందని చెప్పి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బందికి తెలియజేయడంతో వాళ్ళు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఈ విధంగా ఎవరికైతే అధికంగా కడుపు నొప్పితో విరేచనాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే హెల్త్ సిబ్బందికి సమాచారం ఇచ్చారో వాళ్ళు వచ్చే వాళ్ళు అక్కడ స్థానికంగా ప్రైమరీ చెకప్ చేసిన తర్వాత వీళ్ళనైతే మాత్రం అక్కడ ఉన్న పిహెచ్సికి తరలించారు. నిన్నే ఒక 4గురిని తీసుకెళ్లారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్టెబిలిటీ, వాళ్ళ ఆరోగ్యం బాగుంది, కడుపు నొప్పి తగ్గింది, వాళ్ళు కోలుకున్నారని అయితే మాత్రం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వైద్య అధికారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకటి అంటే నిన్న 4 అయితే ఈ రోజు కూడా మరో 2కి బాగలేదు, వాళ్ళు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తెలుస్తుంది. రైట్ రాంబాబు, డయేరియా వ్యాప్తికి కారణం ఏమిటని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆహారంలో కలుషితమా జరిగిందా లేక తాగునీటి సమస్య ఉందా? ఏదైతే ఈ పాఠశాలకు సంబంధించి గతంలో ఏదైతే ఈ జాండీస్ తో బాధపడినటువంటి ఉదంతం అయితే బయటకు వచ్చింది, దానికి సంబంధించి మాత్రం అధికార పార్టీ ముమ్మరంగా అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు చేసి అది అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం సంబంధించి అన్ని విధాలుగా అయితే మాత్రం బాగు చేయడం జరిగింది. అక్కడ క్లీన్ అండ్ క్లీన్ గా మళ్ళీ యథస్థితికి తెచ్చారు. అయినప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లోనే ఇది కూడా రావడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాటరా లేదనుకుంటే
బయట విద్యార్థుల కోసం తల్లిదండ్రులు పట్టుకెళ్తున్నప్పుడు ఫుడ్ లో లోపం అనేది దానిపైన అయితే వాళ్ళు ఇంకా అంచనా వేస్తున్నారు, దానిపైన విచారణ జరిపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వాటర్ అనేది అక్కడ గ్రౌండ్ వాటర్ గతంలో కూడా ఆ గ్రౌండ్ వాటర్ లో కొంచెం ప్రాబ్లం ఉందనే విషయం అయితే ఒక ప్రాథమికంగా ఒక సమాచారం అయితే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ సంబంధించినటువంటి బోర్బావులు ఉన్నాయో బోర్బావులు వస్తున్న వాటర్ కూడా మరోసారి టెస్టింగ్ పంపించి దానిపైన పూర్తి నివేదిక తెప్పించుకోవడానికి అధికారులు ఈ వ్యతిరేకంగా చేయాలి అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏదైనా బయట నుండి స్టూడెంట్స్ ఫుడ్ తెప్పించుకోవడం లేదంటే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళకి ఏమైనా ఫుడ్ ఇచ్చే లోపంలో కానీ జరిగిందా, లేదనుకుంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాంబాబు కేవలం ఆరో తరగతి విద్యార్థులకే ఎక్కువగా ప్రభావం ఎందుకు పడింది? మీరు అన్నట్టు బయట తెప్పించుకున్న ఫుడ్డా లేకపోతే దేనికి కారణం? అంటే ఎప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లక్షణాలు ఏదంటే పిల్లల్లో ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే అయితే ఆదివారం దాటి తర్వాత కానీ లేదనుకుంటే మరో వారం రోజుల ముందు ఏదైనా ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలాంటి జరుగుతుందని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. ఏదైనా ఆదివారం ఏదైతే తల్లిదండ్రులు పిల్లల్ని చూసేందుకు వచ్చేటప్పుడు వాళ్ళకి అభిమానంతో వాళ్ళకి ఏమైనా ఫుడ్ తెచ్చిస్తున్నారు, ఆ ఇచ్చేటప్పుడు ఆ ఫుడ్ లో ఏమైనా మంచిదా కాదా, ఆ ఫుడ్ వారు వస్తుందా లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాటరా, లేదంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ బయట అక్కడ ఉండేటప్పుడు ఏమైనా తినే అవకాశంలో ఏమైనా ఇలాంటి లక్షణాలు వచ్చి ఇక్కడికి వచ్చాక ఈ వ్యాధి బారిన పడుతున్నారా, లేకపోతే ఇలాంటి కడుపు నొప్పితో పాటు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా అనేది అయితే మాత్రం వాళ్ళు అదైతే హాస్టల్ సిబ్బంది దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాంబాబు, చెప్పండి, వైద్య సిబ్బంది ఎంతమంది అక్కడ ఉన్నారు? అవసరమైన మందులు సెలైన్లు సదుపాయాలు సరిపోతున్నాయా? ప్రస్తుతానికి అయితే ఇప్పటికి ఒక 4 నుంచి 6 వరకు విద్యార్థులకైతే మాత్రం ఈ ఏదైతే వాంతులు విరేచనాలతో పాటు మరో విధంగా కడుపు నొప్పితో కూడా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే పిహెచ్సిలో ప్రాథమిక వైద్య కేంద్రంలో అయితే పెట్టి వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఇంకెవరికైనా ఉన్నాయని చెప్పి హాస్టల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించేందుకు అయితే అక్కడ కూడా ఏఎన్ఎంస్ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి హెల్త్ సిబ్బందిని కూడా పంపించి పూర్తి అయితే ఈ పరిశీలన అయితే మాత్రం హాస్టల్లో కూడా జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరి అధికారులు వారితో మాట్లాడారా, భరోసా కల్పించారా? ప్రస్తుతం ఏదైతే ఈ ఉదంతం బయటకు వచ్చిందో పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు హాస్పిటల్కి పాలయ్యారు, వాళ్ళు చికిత్స అందిస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే ఆ పిల్లలకు సంబంధించి సమాచారం అడిగేందుకు అయితే మాత్రం హాస్టల్ ముందు వచ్చి వస్తున్నారు. అదేవిధంగా హాస్టల్లో గేట్లు బంద్ చేశారు, లోపలికి ఎవరిని అనుమతించట్లేదు, ఎవరైనా ఆ పర్మిషన్ లేకుండా ఎవరో లోపలికి వెళ్ళడానికి వీలు లేదని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వాటితో పాటు ఆ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో విధంగా లోపల ఏం జరుగుతుంది, అసలు పిల్లల పరిస్థితి ఎంతమందికి ఎలా ఉన్నారు, అసలు అందరూ శుభ్రంగా ఉన్నారా లేదనుకుంటే వీళ్ళతో ఇక్కడ ఆగుతుందా లేదా అనే విషయం పైన అయితే మాత్రం వైకే న్యూస్ కూడా అక్కడ నుండి లోపలికి వెళ్ళి అసలు పరిసరాలు పరిశీలించేందుకు పర్యవేక్షించేందుకు ప్రయత్నించింది. కానీ వాళ్ళు గేట్లు బంద్ చేసి ఎవరిని అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఏదంటే వాటర్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిసరాలు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, లేదనుకుంటే ఈ వంట కిచెన్ రూమ్లో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారనే విషయం పైన ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారా, ఎలాంటి చర్యలు ప్రకటించారు? ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకి వైద్య సదుపాయాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందించాలనే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వాళ్ళకి వైద్య సేవలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకెవరికైనా ఎటువంటి వ్యాధి లక్షణాలు కానీ లేకపోతే ఇలాంటి వాంతులు విరేచనాలతో బాధపడుతుంటే వాళ్ళు ఇమీడియట్ గా అప్రమత్తయ్యి వాళ్ళు హాస్పిటల్ చేర్పించాలి. ఇన్ టైం వాళ్ళు సెలైన్స్ అదేవిధంగా తగిన మందులు ఇప్పించి వాళ్ళని కోలుకునే విధంగా చర్యలు తీసుకోలేనట్టు మాత్రం అప్పటికే సంబంధిత అధికారులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వార్డెన్తో పాటు హెల్త్ సిబ్బంది కూడా అయితే మాత్రం ఈ పనిలో ముమ్మరంగా కృషి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. సేవన్పేట దగ్గర నుంచి కొంతమంది హాస్టల్ పిల్లలు కడుపు నొప్పి విరేచనాలు అనే చిన్న చిన్న సింటమ్స్తో మన దగ్గరికి వస్తున్నారు. సో ఈరోజు మన దగ్గరికి వచ్చేసరికి ఈరోజు ఆన్ బెడ్ గురుకుల నుండి 4 పిల్లలు ఉన్నారండి. ఆ 4 పిల్లలు నిన్న వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, మొన్న వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. అందులో ఈరోజు చూసిన తర్వాత డిశ్చార్జ్ పెట్టే అవకాశం కూడా ఉన్నాయి. అది చూస్తాను. అయితే అందరూ స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒక 2-3 సార్లు విరేచన అయిందని చెప్పడం, దాని తర్వాత చిన్న కడుపు నొప్పి వస్తుందని చెప్పడం పిల్లలు. సో అలాగే గత వారం రోజులు బట్టి చూసుకుంటే కనుక 23వ తారీఖు
23 తారీఖు మనకి ఏ కేసులు రాలేదు. 24 తారీఖు ఒకరు వచ్చారు, 25 తారీఖున ఇద్దరు వచ్చారు, 26 తారీఖున ముగ్గురు వచ్చారు. సో వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కన్సర్న్ ఎవరైతే ఏ నెంబర్ షాప్గా మీకు కూడా వస్తున్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మన వైపు నుంచి చెప్పడం జరిగింది. ఇదే విషయం మన కన్సర్న్ మెడికల్ పిహెచ్సి ఆఫీసర్ ఉన్నారు దగ్గర వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి. ప్రస్తుతానికి అయితే మనకి 4 ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రౌండ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ కారణాలు అనేవి అక్కడ ఎవాల్యుయేషన్ చేయాలి, అంటే ఎక్కడ జరుగుతుంది అక్కడ చేయాలి. అది కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ కూడా చూస్తారండి. సో మనం చెప్పడం జరిగింది ఏంటంటే పిల్లలు కాబట్టి బయట ఫుడ్ ఇలాంటివి తెలియకుండా తినడం కానీ, లేకపోతే చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం కానీ, అంటే పర్సనల్ హైజీన్ లేకపోవడం కానీ, ఇవన్నీ అయితే చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. సో కన్సర్న్ కరెక్ట్ కాజ్ అనేది మాత్రం రూల్ అవుట్ చేయాలంటే ఆ ఫీల్డ్ ఆఫీసర్ అక్కడ మెడికల్. ఇప్పుడు మనకి గురుకులంలో శివన్పేట దగ్గర నుంచి కొంతమంది హాస్టల్ పిల్లలు కడుపు నొప్పి, విరేచనాలు అనే చిన్న చిన్న సిమ్టమ్స్తో మన దగ్గరికి వస్తున్నారు. సో ఈ రోజు మన దగ్గరికి వచ్చేసరికి ఈరోజు ఆన్ బెడ్ గురుకులం నుండి 4 పిల్లలు ఉన్నారండి. ఆ 4 పిల్లలు నిన్న వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, మొన్న వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. అందులో ఈరోజు చూసిన తర్వాత డిశ్చార్జ్ పెట్టే అవకాశం కూడా ఉన్నాయి. అది చూస్తాం. అయితే అందరూ స్టేబుల్గానే ఉన్నారు, ప్రాబ్లం లేదు. వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒక 2-3 సార్లు విరేచన అయిందని చెప్పడం, దాని తర్వాత చిన్న కడుపులో వస్తాం చెప్పడం పిల్లలు. సో అలాగే గత వారం రోజులు బట్టి చూసుకుంటే కనుక Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel